మకర రాశి వారికి ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన వివాహము, ఉద్యోగము, విదేశయానము, నూతన వస్త్ర కొనుగోలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, విలాసవంత వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిగా ఉన్నప్పుడు సప్తమ స్థానంలో రవి మిత్రస్థానంలో సంచారం చేసేటప్పుడు ఎన్నో రోజులుగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వివాహం కుదరడం, ప్రేమికుల మధ్య సయోధ్య కుదరడం, విదేశాలకు వెళ్ళాలని కోరిక నెరవేరడం, నూతనమైన వాహనాలు, కార్లు కొనుగోలు చేయడం, బంగారు ఆభరణాలు, ప్లాటినం లాంటి వస్తువులు, షేర్లలో యోగదాయకం రావడం, మీరు అనుకుంటున్న అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. మనకు రాసులు 12, లగ్నాలు 12, సూర్య నమస్కారాలు కూడా 12 ఉంటాయి. కనుక ప్రతిరోజు వీలైతే 12 నమస్కారాలు చేసినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ప్రతిరోజు ఉదయము మనము స్నానం చేసిన తర్వాత, సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ శబ్ద తరంగాల వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించడం, అనారోగ్యం దూరమవడం, ఐశ్వర్యం ఆనందమవడం, విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, వ్యాపార ఆకర్షణ కలుగుతుంది అని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఆ పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. అంటే అక్షయం అనగా నశించబడినటువంటిది. నిత్య యవ్వన ఆరోగ్య ఆనందాన్ని మనకు ఆ పాత్ర శబ్ద తరంగాల ద్వారా గ్రహించవచ్చు అని చెప్పి గమనించాలి. యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికమైనటువంటి దోషాలు, నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమాన్ని ప్రత్యేకంగా చేయించి మీకు వీడియో కాల్లో చూపించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి.